సోదరుడు రాహుల్ గాంధీ పెళ్లికి ప్రియాంక పెళ్లి కూతురును ఖరారు చేసిందా? 54 ఏళ్ల రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత 44 ఏళ్ల ప్రణతి షిండేని నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా? కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రణీతా షిండే కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనేదే ఈ ఫోటోల సారాంశం. ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ ఈ అంశం దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ ప్రణతి షిండేని ఈ సంవత్సరం చివరి నాటికి వివాహం చేసుకోబోతున్నారని కొన్ని వర్గాలు అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారని మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాహుల్ ఇంట్లో వివాహం ఎక్కడా, ఎలా జరపాలనే దానిపై చర్చిస్తున్నారనే వరకు ఊహాగానాలు వెళ్లిపోయాయి. మహారాష్ట్రలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ ప్రణతి చేతిలో చేయి వేసి నడిచారు. అంతేగాక ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం సమయంలో కూడా కలిసి కనిపించారు. దీంతో వారి సన్నిహిత్యం పట్ల చర్చ మొదలైంది. వారి వివాహం గురించి మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ ప్రణతి షిండేల వివాహ వార్తల్లో ఎంత నిజముందో, ఎంత కల్పితమో వారు మాత్రమే చెప్పగలరు. 54 ఏళ్ల రాహుల్ గాంధీ పెళ్లి అంశం దేశంలో ఎప్పుడూ ఓ చర్చనీయాంశమే. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాయ్బరేలీలో జరిగిన సభలో కొందరు పెళ్లి ఎప్పుడు అని అడిగారు. అప్పుడు ప్రియాంక గాంధీ దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని అన్నారు. దాంతో ఆయన త్వరలోనే జరుగుతుందని చెప్పుకొచ్చాడు. నిన్నటికి నిన్న జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు శ్రీనగర్ విద్యార్థుల నుంచి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి నవ్వుతూ బదులిచ్చిన ఆయన 20 నుండి 30 ఏళ్ల నుంచి పెళ్లి ఒత్తిడిని అధిగమిస్తూ వస్తున్నా అని సమాధానమిచ్చారు. వివాహం గురించి తదుపరి ప్రణాళికలు ఏంటని రాహుల్ని ప్రశ్నించగా ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదన్నారు. కానీ వాటిని తోసిపుచ్చలేమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్కు పెళ్లి ఘడియలు వచ్చాయని అందరూ భావిస్తున్నారు. ఇక ప్రణతి షిండే విషయానికొస్తే సినీ తార్లను తలదన్నే అందమామది. తండ్రి సుశీల్ కుమార్ షిండే గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటు. గతంలో ఏపీ గవర్నర్గా కూడా పనిచేశారు. మహారాష్ట్రకు తొలి దళిత ముఖ్యమంత్రి ఆయన. అలాగే కేంద్రంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారు. కాగా ప్రణతి షిండే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వెనకాల కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పుడు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. రాహుల్ ప్రియాంకపై కెమెరా ఫోకస్ చేసిన ప్రతిసారి ఆమె వెనకాల నవ్వుతూ కూర్చున్న ఈ అందమైన మహిళ ఎవరు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో చర్చ సాగించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న అందమైన మహిళా రాజకీయ నేతల్లో ప్రణతి షిండే ముందు వరుసలో ఉంటారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఊహాగానాలు నిజమైతే రాహుల్ ప్రణతిది అందమైన జంట అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.